యేసుక్రీస్తు నామంన అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాను. ఈరోజు ఫ్రైడే మనం ఎప్పుడు బైబిల్లోని బంగారు మాటగా తీసుకుంటాము. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22-23 వచనములు. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఇక్కడ మనము తీస్తే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనకు చాలా అవసరమై ఉంటున్నది. ఈ రోజులలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, అది కూడా ఎవరిచ్చారు ప్రాముఖ్యత అని చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడు, నా కొరకు నీ కొరకు శ్రమను అనుభవించి హింస పొంది తన ప్రాణ త్యాగం చేసిన ప్రభువు కుమారుడుగా ఈ భూలోకమునకు అరుదించి కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రార్థనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత యేసు ప్రభుల వారు ఎలా ఇచ్చారో మనం కూడా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరత. ఇక్కడ చూస్తే ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి ప్రార్థించటానికి పై భాగం అంతా కూడా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు జనులకు ఉపదేశించాడు. అన్ని విషయాలలో చూస్తే మనం ఎక్కడ చూస్తే కూడా బైబిల్లో ఏమి రాయబడి ఉంటుందంటే ఆయన ఉపదేశం చేయడము, ఆయన స్వస్థపరచడము, ఆయన అనేకులను తన బిడ్డలుగా అంగీకరించడము, అందరినీ తన పిల్లలు అని చెప్పుకోవడము, ఆయన ఉపదేశించి చివరికి స్వస్థతలు అద్భుతాలు చేసిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఈరోజు నేను చేసినవన్నీ కూడా నీ చిత్తానుసారంగా ఉన్నవా, నేను ఇంకా రేపేం చేయాలా అని దేవుడి దగ్గర మొర్రపెట్టుచుండొచ్చు అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం పై భాగంలో చూస్తే ఇక్కడ 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి సందర్భం ఉన్నది. అక్కడ ఉపదేశం చేశాడు, స్వస్థపరిచాడు, ఆహారం చేత తమ కడుపుల్ని నింపాడు. ఇవన్నీ చేశాక అందరి జనసమూహమును పంపివేసి ఆయన ఏకాంతముగా ఎందుకొరకేసి వెళ్ళాడు అంటే ఏకాంతంగా ప్రార్థించటానికి వెళ్ళాడు. అంటే ప్రభువుల వారు ఎంత ప్రాముఖ్యతనిచ్చారు ప్రార్థనకి అంటే తండ్రి తనకు అప్పచెప్పిన పనిని సంపూర్ణం చేసి ఏ రోజు ఆ రోజు తండ్రికి విజ్ఞాపన చేస్తూ మొర్ర పెడుతూ తండ్రికి చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఒక గొప్ప పని చేశాక అబ్బా అని మనం ఒక రకమైన తృప్తి, చాలా రిలాక్స్గా ఉంటాము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే చేసిన ప్రతిదానికి ఆయన ప్రజలతో చెప్పి ప్రజలు నన్ను పొగడాలని అలా చూడకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసి తండ్రికి చెప్పినట్లుగా మనం చూస్తుంటాం. నిజంగానే 5,000 మందికి ఆహారం పంచిన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరితో ముచ్చటించవచ్చు. మీరేమనుకుంటున్నారు నేను చేసిన పని గొప్పది అని మన మానవ మాతృలం అయితే అలా అనుకుంటాం. కానీ ప్రభు అయితే అందరినీ జనసమూహములని వారికి తృప్తిగా భోంచేసిన తర్వాత ఆహారాన్ని ఆశీర్వదించి అందరికీ పెట్టి వారు భోంచేసిన తర్వాత వాళ్ళందరినీ పంపించాడు. ఈవెన్ శిష్యులను కూడా పంపించేసి వారిని పడవలో ప్రయాణము సాగనంపారు. ప్రభు అయితే ఆయన ప్రార్థించుటకు, ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయారు. కొండపై నుండి ప్రభువుకి తండ్రికి ప్రార్థన చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చారు. ఇంత పని చేశాను కదా చాలు, ఈరోజు రెస్ట్గా నిద్రపోయి రేపు చూసుకుంటాను అని అనలేదు. ఆయన ప్రతి ఉపదేశం తర్వాత, ప్రతి స్వస్థత తర్వాత, ప్రతి ఆహారం విషయంలో కూడా చూస్తే యేసు ప్రభుల వారు తండ్రికి మొరపెట్టినట్టు మనం చూస్తాం. కనుక ఈరోజు నీవు నేను కూడా బైబిల్లోని బంగారు మాట ప్రభువుల వారి వల్లే మనం కూడా ప్రార్థించాలి. ఏకాంత ప్రార్థన మన జీవితాలలో వ్యక్తిగతంగా ఉండాలి. మనం లేచినా కూర్చున్నా యేసు నామ స్మరణ చేస్తూ మన జీవితాలు కొనసాగించాలని ప్రార్థన యొక్క ప్రాముఖ్యతగా ఈరోజు బైబిల్లోని బంగారు మాటని తీసుకుంటున్నాం. అది కూడా ఎవరినో అనుసరించడం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే మానవ రూపము దాల్చి ఈ భూలోకమునకు వచ్చి ఆయన మనుషుల వలె తిరుగుతూ
అయినప్పటికీ కూడా దైవపుత్రుడిగా ఆయన తండ్రికి మొరపెట్టడం మనం చూస్తుంటున్నాం. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మన జీవితాలలో కూడా ప్రార్థనకి ప్రాముఖ్యత ఇస్తూ ప్రభువుకి దగ్గరగా మనం ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి ఎంతవరకు మనము ప్రార్థనకి ప్రాముఖ్యత ఇస్తున్నాము? మరి మనము లెంటన్ సీజన్లో ఉన్నాము కనుక ప్రార్థించడమే కాదు, ప్రతి విషయానికి ఒక ప్రాముఖ్యత కలిగి ప్రార్థనకు విశేషముగా ప్రభు అయితే ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మన జీవితాలలో కూడా ఒక ప్రాముఖ్యతను అనగా ప్రార్థనకి ఇచ్చే ప్రాముఖ్యతను మనము సపరేట్గా పెట్టుకొని దేవుని ప్రార్థించే బిడ్డలంగా మనం ఉండాల్సినటువంటి అవసరత. అలాగే చూస్తే 19వ అధ్యాయం మత్తయి సువార్తలోనే 19వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తే ఇక్కడ ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్లు మనం చూస్తాం. కొద్దిమంది చిన్న బిడ్డల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు, కానీ అక్కడ శిష్యులే ఆటంకపరుస్తారు. ప్రభు యొక్క ఆశ ఏంటి, ప్రభు యొక్క కోరిక ఏంటి అంటే మనలందరినీ దీవించడమే ఆయన యొక్క కోరిక. మనలందరినీ హక్కును చేర్చుకోవడమే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసే పని. అయితే చిన్న బిడ్డల్ని తీసుకొని వచ్చినప్పుడు శిష్యులు ఆటంకపరుస్తారు. అప్పుడు ప్రభు ఒక మాట అంటున్నారు, ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని చెప్పి వారి మీద చేతులుంచి ఆశీర్వదించినట్లు చూస్తాం. ప్రభు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రార్థించడం. తను వ్యక్తిగతంగా ఏకాంతంగా కొండకి వెళ్ళి ప్రార్థించినట్లు చూస్తాము. ప్రార్థన ఎవరికి కావాలని ఆశ ఉందో, ఎవరు తన దగ్గరికి వెళ్ళారో, ఎవరైనా ఆటంకపరిస్తే వారిని ఆటంకపరచకూడదు అని చెప్పి వారిపైన చేతులుంచి, చిన్న బిడ్డలపైన చేతులుంచి ఆశీర్వదించినట్లుగా చూస్తుంటున్నాం. వద్దులే బాబు, నేను అలసిపోయాను, నేను పడుకొని ఉన్నాను, రేపు రండి అని పంపించలేదు. ఆ క్షణమే, ఆ తక్షణమే ప్రభువు యొక్క చూపు పడింది. వెంటనే శిష్యులను గద్దించి చిన్న బిడ్డలను ఎత్తుకొని వారి పైన చేతులుంచి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అనగా ప్రార్థనకు ఇష్టపడి దగ్గరికి వెళ్ళిన వారికి పోస్ట్ పోన్ చేయలేదు, ఆ తక్షణమే ప్రార్థించి ఆశీర్వదించినటువంటి ప్రభు ఉన్నారు. అందుగురించి మనం కూడా ఎప్పుడైతే ప్రభు చెంతకు వెళ్తామో, ప్రార్థించే వీరులుగా ఉంటామో, తండ్రి ఆ క్షణమే ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రార్థనకి ఆటంకపరిచే వారిని గద్దించి ఆయన వారిని చేర్చుకొని చేతులుంచి ఆశీర్వదించినట్లుగా చూస్తుంటున్నాం. ప్రభువుల వారు ప్రాముఖ్యత, ప్రార్థనకి ఇచ్చిన ప్రాముఖ్యత మరి నీవు నేను ఎంత ఇస్తున్నాము అనేది కూడా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. మరి అలాగే చూస్తే మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. అంతటా యేసు వారితో కూడా గెస్టెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని యేసు ప్రభు శిష్యులతో చెప్పాను. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు తనకు జరగబోయే విషయాన్ని ముందుగానే అందరికీ చెప్పారు. అనగా అందరికంటే తన శిష్యులకి ఆయన ఉపదేశించారు, చెప్పారు ఇలా జరగబోతున్నది కనుక ప్రార్థించండి అని చెప్పారు. వారి యొక్క మనస్సును ఎరిగిన ప్రభువు ఏమన్నారంటే, మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. ఎలా చెప్పారు చూడండి. వారితో కూడా అంతటా యేసు వారితో కూడా గెస్టెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండి అని శిష్యులతో చెప్పినట్లుగా చూస్తుంటున్నాం. జరగబోయే దాని గురించి భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాలి, భయపడలేదు, కానీ తండ్రి దగ్గర విజ్ఞాపన చేసుకుంటాను, తండ్రి దగ్గర మొరపెడతాను, మీరు ఇక్కడ కూర్చోండి అనే చెప్పారు, కానీ కూర్చోలేదు, నిద్రపోయారు. అది వేరే విషయం. మానవ మాతృలంగా మనం చేసే పని అది. కానీ ప్రభువు ఇచ్చే ప్రాముఖ్యత మనం చూస్తే మనము కూడా మన జీవితంలో కొంత భాగం ఒక దినములో కొంత భాగమైన ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చే బిడ్డలంగా మనం ఉండాలని ఈరోజు బైబిల్లోని బంగారు మాట. యేసు ప్రభు ఇచ్చిన ప్రాముఖ్యత నేను ఇస్తున్నాను. ప్రభువు కూడా
మానవ రూపము దాల్చి మానవుడిగా ఈ లోకంలో సంచరిస్తూ సంపూర్ణ దైవ కుమారుడై ఉండి సత్య కార్యములను చేసి అయినను కూడా తండ్రికి ఏ దినముది ఆ దినము ప్రార్థించినటువంటి ప్రాముఖ్యతను చూస్తుంటున్నాం. మరి మన జీవితంలో కూడా ప్రార్థనకి అదే ప్రాముఖ్యతనిచ్చి మనము కూడా ప్రభువు నుండి వచ్చి దీవెనలు పొందుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఇక్కడ కూడా మనం చూస్తే ఒక కుష్ఠరోగిని శుద్ధిపరిచి అక్కడ కూడా ఒక అద్భుతం చేసి అందరితో కలిసి సంతోషించలేదు, కానీ ప్రార్థన చేయుటకు అరణ్యములోకి వెళ్ళారు. ఎవరున్నారండి అరణ్యములో? ఎవ్వరు లేనప్పటికీ కూడా ఆయన ఏకాంతంగా తండ్రితో మాట్లాడాలి. ఆయన గెస్టెమనే తోట కొండ ఎక్కి తండ్రితో మాట్లాడాలి. ఆయన ఇక్కడ చూస్తే ఆయనను శుద్ధీకరించి ఒక కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచి ఆ స్వస్థత నుండి వచ్చు ఫలితాన్ని లేదా ఆ సంతోషాన్ని పొందుకోవడం కాదు, కానీ ముందు నా తండ్రితో నేను సంతోషిస్తాను అని మరి అనురీతిగా ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి వెళ్ళినట్లు మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో తండ్రిని మొరపెట్టే వారంగా ఉండాలి, కానీ యేసు ప్రభు యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు బైబిల్లోని బంగారు మాట. కనుక మనకున్న కొద్ది సమయంలో తప్పకుండా దినము ప్రార్థనకు ఇచ్చే ప్రాముఖ్యత ఎంత ఉంది. ప్రభు అయితే ప్రతిదీ చేసినప్పుడు ప్రార్థించారు, తండ్రితో మొరపెట్టారు, తండ్రి దగ్గర విజ్ఞాపన చేశారు. విజ్ఞాపన అంటే హెబ్రీ పత్రికలో చూద్దాం ఒక మాటని. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. తండ్రి ఏ రీతిగా మొరపెట్టారు అనే మాటని మనం ఇక్కడ చూడొచ్చు. 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన నిరంతరము మార్పు లేని యాజకత్వము కలిగిన వాడై ఉండి ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రభువారు స్వస్థపరిచారు, భోజనం పెట్టారు, ఏకాంతంగా కొండ ఎక్కి ఆయన ప్రార్థించారు. ఎందు గురించి అనంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన అనుభూతిని పొందుకొని స్వస్థతను పొందుకొని ఉపదేశమును పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డ గురించి తండ్రి దగ్గర విజ్ఞాపన చేయుచున్నాడు. నా బిడ్డ మరలా తప్పిపోకూడదు, నా బిడ్డ నా నుండి దూరం కాకూడదు అని నిత్యము నిరంతరము ఆయన విజ్ఞాపన చేయుచున్నాడని మనము హెబ్రీ పత్రికలో చూస్తుంటున్నాం. కనుక నీవు నేను మనం ఎలా చేస్తున్నాము? యేసు ప్రభుల వారు ఇచ్చిన ప్రాముఖ్యతను మనం ఇస్తున్నామా, లేదా నామకార్థంగా వెళ్ళి వస్తున్నామా? ప్రార్థన చేయనప్పుడు కూడా మన ప్రార్థన ఎలా ఉంది? తండ్రి యొక్క ప్రార్థన ఎలా ఉంది? ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు, ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించాడు, కొండ ఎక్కి ప్రార్థించాడు. గెత్సేమనే తోటలోని ప్రార్థన మనం ఈ దినాలలోనే ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి ప్రార్థనలు చేశారో అదే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నీవు నేను ఇవ్వాలని బైబిల్లోని బంగారు మాటగా ఈరోజు తీసుకున్నాము. వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు కూడా నిజమే యేసు ప్రభుల వారు ఆయన లోక రక్షకుడై ఉండి మన కొరకు తన ప్రాణం పెట్టినప్పటికీ కూడా తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. మరి నేనేం చేయుచున్నాను? ప్రభువును వెంబడించే నేను, ప్రభు మార్గంలో నడిచే నేను, విశ్వాసుడను విశ్వాసురాలని చెబుతున్న నేను ప్రభు ఇచ్చిన ప్రాముఖ్యతను, ప్రార్థనకి ఇచ్చిన ప్రాముఖ్యతను నేను ఇస్తున్నానా అని మనల్ని మనము సరిచేసుకొని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మన జీవితానికి ప్రార్థన ఏ ప్రాముఖ్యమైనదిగా ఎంచి భావించి ప్రార్థనా పరులుగా ఉండే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.